బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మొద కలకలం రేపింది. మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పులో 8 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా గంగలూరు కోర్చోలి అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పోలీసు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలోనే మావోయిస్టులు కనిపించడంతో ఇరు వర్గాల మధ్య 3 సార్లు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన వాటిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాల్పుల తర్వాత ఆ ప్రాంతాన్ని మావోయిస్టులు పరిశీలించగా 8 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, ఇతర సామాగ్రి లభించాయి. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. మావోయిస్టులను తుదముట్టించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ ఖగార్తో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. మృతుల్లో పార్టీ అగ్ర నాయకులు సైతం ఉండటంతో మావోయిస్టులకు భారీ నష్టమే అని చెప్పుకోవాలి. ఇక దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. अंतर्गत तोड़का कोरचोली के जंगलों में हमें सूचना मिली थी कि वेस्ट बस्तर डिवीजन के जो मिलिट्री फॉर्मेशंस हैं वो वहाँ मौजूद हैं। उस पर से हमने ऑपरेशन लॉन्च किया था। ऑपरेशन पर से आज सुबह 8:30 बजे से लेकर लगातार मुठभेड़ जारी रहा और अभी तक सर्चिंग के दौरान लगभग लगातार सर्चिंग चलती रही और अभी चल रही है। उसमें 8 माओवादियों के शव हमें बरामद हुए हैं। साथ में इंसास जैसे ऑटोमेटिक हथियार और बीजीए लॉन्चर और कई अन्य हथियार भी बरामद हुए हैं। अभी पूरे जवान नहीं निकल कर सामने आए हैं, बट अभी ऐसे कोई जवान घायल नहीं है। वेस्ट बस्तर डिवीजन के थे। वेस्ट बस्तर डिवीजन में आपकी गंगलूर एरिया कमेटी, इसके अलावा कंपनी नंबर 2 और प्लाटून नंबर 12 और 13 की उपस्थिति वहाँ रहती है। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మరి మావోయిస్టులు హతమార్చడమే లక్ష్యంగా కూడా పోలీసులు అయితే వరుస ఎన్కౌంటర్లు జరుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో అయితే 12 మంది మరణించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 8 మృతదేహాలు లభ్యమైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎత్తున కూడా ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. వరుస ఎన్కౌంటర్లు ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా మావోయిస్టులు మృతి చెందారు. ఒక నెలలోనే సుమారు 45 మంది పైగా మావోయిస్టులు మృతి చెందగా తాజాగా ఈ నెల మళ్ళీ మొదటి రోజునే మరో 8 మంది నుంచి 12 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందినట్టు నేపథ్యం అయితే అధికారికంగా ప్రకటించే నేపథ్యం ఉంది. మరోవైపున ఇప్పటికే అక్కడ బస్తర్ జిల్లా పోలీసులు కావచ్చు, బీజాపూర్ జిల్లా, సుక్మా జిల్లా భద్రతా బలగాలు మొత్తం కూడా మావోయిస్టుల యొక్క మృతదేహాలను కూడా కొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపున భారీ ఎత్తున కూడా మందుగుండు సామాగ్రితో పాటుగా అక్కడ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మావోయిస్టులకు సంబంధించిన గన్స్ కూడా, వెపన్స్ మొత్తం చాలా వరకు కూడా AK-47 కావచ్చు, మిగతా గన్స్ మొత్తం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. కీలకమైన ఆధారాలు ఉన్న పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వరుసగా ఒకవైపున గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం మావోయిస్టులు మృతి చెందారు, అంటే మావోయిస్టులు సంచరించారనేది సమాచారం ఉన్న నేపథ్యంలోనూ ఆ ఏరియాకు కూంబింగ్ నిర్వహించేందుకు STF బృందాలు కావచ్చు, DRG బృందాలు, బస్తర్ ఫైటర్స్ తో పాటుగా CRPF, కోబ్రా దళాలు మొత్తం వరుసగా ఇవన్నీ సంయుక్త దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలోనూ ఒక ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడడం తారసపడ్డారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఒక్కసారిగా కాల్పుల ఘటన 3-4 దఫాలుగా ఒక్కసారిగా విడతల వారీగా కాల్పులు జరిగినట్టు కూడా అధికారులు ధృవీకరించే నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం పలువురు మావోయిస్టులకు భారీగానే గాయాలైనట్టుగా తెలుస్తుంది. కానీ గాయపడిన వారు మొత్తం కూడా అంటే సమీపంలో ఉన్నటువంటి గూడెల్లోకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. కానీ మృతి చెందినటువంటి మృతదేహాలు మాత్రం మావోయిస్టులకు సంబంధించిన అన్నింటిని కూడా పోలీసులు అక్కడ ఉన్న భద్రతా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపున మందుగుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అయితే దీంట్లో గంగలూరు కమిటీ అంటే కార్యదర్శి ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున కీలకమైనటువంటి నేతలు కూడా దాంట్లో ఉన్నారు అన్నట్టుగా సమాచారం ఉంది. ఒకవైపున హిడ్మా కోసం కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ కొనసాగుతా ఉంది. ఒకవేళ ఇప్పటికే హిడ్మా కూడా అంటే కేంద్ర కమిటీ
కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి హిడ్మా ఇప్పుడు ఆ ప్రాంతంలో సంచరించి ఉన్నారు, అక్కడే ఆయన తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో కూడా భద్రతా సైనికులు మొత్తం కూడా ఆ అబూజ్మట్ అడవులు మొత్తం కూడా మొత్తం కూడా అడవి మొత్తం జరగబడుతున్న నేపథ్యం ఉంది. ఆపరేషన్ కాగార్ పేరుతో మొత్తానికైతే మాత్రం అంటే మావోయిస్టులను ఏరివేతకు లక్ష్యంగా ముందడుగు వేసిన ఒకవైపున కేంద్ర బలగాలు, మరోవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్ర భద్రతా సైనిక సిబ్బందితో పాటు ఒరిస్సా భద్రతా బలగాలతో మొత్తం కూడా అబూజ్మట్ అడవులు మొత్తం అడవిని జల్లబడుతున్న నేపథ్యం అయితే ఉంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.